హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈ చెట్టు చూస్తున్నారా? ఈ ఆకుకూర చెట్టు కనిపెట్టారా? ఇదేంటో ఎర్ర బచ్చలి. కాడలు చూసారా? ఎర్రగా ఉంటాయి, అందుకే ఎర్ర బచ్చలి. ఆకు కొంచెం ఇంకా పెద్దగా ఉండి ఇంకా బాగా పెరుగుతుంది, దళసరిగా ఉండి గ్రీన్గా ఉంటుంది. మామూలు బచ్చలి కూర రెండు రకాలు ఉంటుంది, గ్రీను, ఎరుపు. గ్రీన్ కంటే ఇది చాలా పోషకాలలో నెంబర్ 1 అన్నమాట. దీంట్లో లేని పోషకాలు ఉండవు. ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండె పనితనానికి, నరాల మెదడు పనితనానికి బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ని నిరోధించే కణాలను కూడా ఇది రెసిస్ట్ చేస్తుందన్నమాట. నీరు ఎక్కువ ఉంటుంది. బరువుగా ఉన్న వాళ్ళు తీసుకుంటే రెగ్యులర్గా కొంచెం బరువు తగ్గుతారు. చర్మానికి మంచిది. ఏ విటమిన్ ఉంటుంది, కళ్ళకి, స్కిన్కి కూడా చాలా మంచిది. బయట ఆకుకూరల్లో అంతా మందులు కొడతారు కదా, అది ఎలా పెంచుతారో, ఏ భూమిలో ఏ నీళ్ళల్లో పోసి పెంచుతారో కూడా మనకు తెలియదు. ఇలా ఇంట్లో చక్కగా చిన్న 2 విత్తనాలు పెట్టుకుంటే ఎరువుల షాపుల్లో దొరుకుతాయి. ఎర్రబచ్చల విత్తనాలు అంటే ఇస్తారు. చూసారా ఎంత బాగా అల్లుకొని పాకిందో చక్కగా. ఇట్లా ఆకుకూరలు మనం ఇంట్లోనే ఇప్పుడు కరెక్ట్గా వాతావరణం కూడా కరెక్ట్గా ఉంది కదా, వర్షాకాలం బాగా వస్తాయి ఆకుకూరలు. చక్కగా 4-5 రకాలు కుండీలో వేసుకుంటే మనతో సొంత ఆకుకూర మనం తినచ్చు. బయట అంతా మందులు కొడతారు కదా, బాగుండదు. రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ఆకుకూరలు తింటే. అలాగే కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. చాలా మంచిది ఈ ఆకుకూర. తప్పకుండా ఎవరైనా వీలుంటే విత్తనాలు కొనుక్కొని కుండీల్లో కూడా బాగా పెరుగుతుంది. చూస్తున్నారుగా, నేను కుండీలో పెట్టా. చక్కగా మా గ్రిల్కి పాకించానమాట. ఎంత గుబురుగా ఎంత బాగా వచ్చిందో చూడండి. నా పెద్ద వీడియోలు కూడా తప్పకుండా చూసి నన్ను ఎంకరేజ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే లైక్స్ కూడా ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.